గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో 1853 చట్టం గురించి చెప్పుకున్నాం. ఇవాళ ఒక కీలకమైన చట్టం, భారతదేశ జీవన విధానాన్ని మార్చేసిన చట్టం 1858 భారత చట్టం. 1858 భారత చట్టం. ఈ చట్టం రావడానికి దారితీసిన ప్రధాన అంశాలు ఏంటంటే 1857 రెవల్యూషన్ మొట్టని సిపాయిల తిరుగుబాటు 1857. ఈ సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత భారతదేశ పరిపాలన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. అందుకని 1857 భారత ప్రభుత్వ చట్టం అని ఒక కీలకమైన అంశం వచ్చింది. ఈ 1858 నుంచి పైకి అంటే 1600 నుంచి 1857 దాకా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక ప్రైవేట్ కంపెనీ, ప్రైవేట్ సభ్యులు కలిపి భారతదేశాన్ని పరిపాలించారు. మరి 1857 తర్వాత ఆ చట్టాన్ని మనకి ఇంప్లిమెంట్ చేసి ఒక ప్రైవేట్ కంపెనీ దాని పరిపాలనలో రంగంలో తీసుకురావడం జరిగిందండి. ఆ 1857 తర్వాత ఆ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క విధానం రద్దయింది. ఒక కొత్త ప్రభుత్వ చట్టం తీసుకువచ్చింది. ఇది ఇంకా ప్రమాదకరమైన చట్టం. ఎందుకంటే ఈ చట్టంలో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి చూడండి. మనకు ఎక్కడ భారతదేశం, ఎక్కడ విదేశీయులు వాళ్ళు వచ్చి మన మీద పెత్తనం చలాయటం ఏంటి. అందుకని ఎప్పుడు కానీ మనకిచ్చిన పని మనం ప్రాపర్గా చేయాలండి. మన దేశం ఎక్కడ, ఒక బ్రిటన్ దేశం ఎక్కడ, వాళ్ళు ఇక్కడికి రావడం ఏంటి, మన మీద వాళ్ళు చట్టాలు చేయడం ఏంటి, అప్పుడు మనం ఎందుకు ఆ స్టేజ్లో లేకపోయినామో అన్నది ఈ పాఠం మనకు తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1858 భారత ప్రభుత్వ చట్టం యొక్క ప్రధాన అంశాలు ఏంటంటే నెంబర్ 1 ఒక స్టేట్మెంట్ వచ్చింది, మంచి కోసం ప్రభుత్వం అనే చట్టాన్ని చేసాం మేము అని ఎవరున్నారంటే బ్రిటిష్ రాణి అనేది. బ్రిటిష్ రాణి అనేది మంచి ప్రభుత్వం కోసం మేము ఒక చట్టం చేసాం, దట్ ఇస్ కాల్డ్ 1858 ఇండియన్ యాక్ట్ అని చెప్పి ఒక మాట చెప్పారు. అలాగే ఇంతకుముందు భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కొంతమంది సివిల్ సర్వీస్ అధికారులు పెట్టారు. వాళ్ళు ఏమంటారు ఏంటంటే గవర్నర్ జనరల్స్ అనేసి అన్నారు. కానీ ఈ చట్టం వచ్చిన తర్వాత ఆ గవర్నర్ జనరల్ పేరుని మార్చి దాని పేరులో ఏం పెట్టారంటే వైస్రాయి అని ఒక పేరు పెట్టారు. దీని అర్థం ఏంటంటే మనకి ఏపీఎస్సీ పోటీ పరీక్షలు అడుగుతారండి. దీని అర్థం ఏంటంటే ప్రతినిధి, రిప్రజెంటేటివ్ పర్సన్, ప్రతినిధి. ఎవరితో ప్రతినిధి ఏంటంటే బ్రిటిష్ రాణికి ప్రతినిధి. బ్రిటిష్ రాణి ఇంగ్లాండ్లో ఒక వ్యక్తిని పంపించి సెలెక్ట్ చేసి పోయారు భారతదేశానికి అంటే ఆయన భారతదేశంలో వచ్చి ఇక్కడ జరుగుతున్న అంశాలను చూసి నేరుగా మేడం చెప్తూ ఉంటాడు ఇంగ్లాండ్ అనమాట. అంటే ఆమె రిప్రజెంటేటివ్ పర్సన్. అంతకుముందు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అట్లా లేదు, ఇక్కడే నియమించేవాడు. కానీ ఆ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టం తర్వాత రద్దయిన తర్వాత మనకి ఈ కాన్సెప్ట్ రావడం జరిగింది. వైస్రాయి అనే పదం వచ్చింది. అలా మొదటి వైస్రాయి లార్డ్ కానింగ్ మొదటి వైస్రాయి. సో చాలా పోటీ పరీక్షలు అడిగారండి వీళ్ళు. మొదటి వైస్రాయి అంటే లార్డ్ కానింగ్. సో ఈ పేరులోనే మనకి సిపాయిల తిరుగుబాటు కూడా జరిగింది. చివరి గవర్నర్ జనరల్ ఎవరంటే కూడా లార్డ్ కానింగ్. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, చివరి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కానింగ్. మొదటి వైస్రాయి ఎవరంటే మనకు లార్డ్ కానింగ్. రెండిట్లోనూ లార్డ్ కానింగ్ వస్తారు. 1857 సిపాయిల తిరుగుబాటు బ్రిటిష్ వాళ్ళు గుండెల్లో రైలు పరిగెత్తించాయి. బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయారు. కానీ భారతీయులు ఐకమత్యం లేదు, మన వాళ్ళే మనకు నమ్మకద్రోహం చేశారు. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం కొద్దిగా నిలబడింది. లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయింది బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం వదిలి. కాకపోతే మన వాళ్ళు మనకు నమ్మకం లేక, యూనిటీ లేక మన వాళ్ళు మనకు నమ్మకం చేస్తే కొంతమంది ఆ నమ్మకద్రోహంతో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి చేశారు. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం మేలుకొని కొన్ని చట్టాలు చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం ఈ చట్టాల్లో మన కీలకమైన అంశాలు, ఈ ప్రతినిధి అయిన అంశం తీసుకొచ్చి ఇంగ్లీష్ రాణి ఒక మాట చెప్పింది. 1858 నవంబర్ 1 ఒక చట్టం చెప్పింది, ఒక మాట చెప్పింది, ఇక నుంచి భారతీయుల యొక్క సొంత విషయంలో మేము జోక్యం చేసుకోము, మీకు నచ్చినట్టు మీరు ఉండండి, కాకపోతే మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ఒక ప్రతినిధిని పెడతాం, దట్ ఇస్ కాల్డ్ యాజ్ వైస్రాయి కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఆ రోజు నుంచి ఇంగ్లీష్ దేశంలో ఏ చట్టం తీసుకొస్తే ఆ చట్టం భారతదేశంలో ఆటోమేటిక్గా అయిపోయింది. అందుకని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వ్యవస్థను రద్దు చేసింది. వాటి స్థానంలో వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కంట్రోల్స్ అనే కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనకు 1858 భారత ప్రభుత్వ చట్టం
అది వరకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాస్త భయపడుతూ ఉండింది. కానీ డైరెక్ట్గా బ్రిటిష్ రాణి చేతిలోకి వెళ్ళడం వల్ల ఇంగ్లాండ్లో ఏ చట్టం తీసుకుంటే భారతదేశంలో ఆ చట్టం ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అయిపోయింది అనమాట. ఇంగ్లాండ్కి ఏ చట్టాలు ఉంటాయి, భారతదేశం కూడా అదే చట్టాలు వచ్చాయి. ఇది ఎప్పటిదాకా జరిగిందంటే 1858 నుంచి 1945 దాకా ఈ చట్టాలు జరిగాయి. చివరికి 1947లో పాస్ చేసిన ఆ చట్టాలు ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ సివిల్ సర్వీస్ కానీ, ఇండియన్ ఫినల్ కోడ్ కానీ, ఇండియన్ క్రిమినల్ కోడ్ కానీ, ఇండియన్ యాక్ట్స్ కానీ కొన్ని చట్టాలు అన్నీ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. సో అదండి ఈ పాఠ్యభాగంలో వ్యక్తిగతమైన అంశాలు. 1858 చట్టం మనకి ఇంపార్టెంట్. పోటీ పరీక్షలు ఆడుతున్నారు, వీడియో చూస్తున్న వాళ్ళకి డైలీ ఒక షార్ట్ వీడియో పెడుతున్నాను, మంచి ప్రశ్నలు ఇస్తున్నాను, ఒకసారి చూడండి. పోటీ పరీక్షల దృష్టిలో బాగా ఉపయోగపడుతుంది. అన్నిటికంటే విలువైంది. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ కనుక మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.